శ్రీ గురుభ్యో నమః. మిథిలా నగరంలో సీత స్వయంవరానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ఇతర రాజ్యాలకు చెందిన రాజులతో పాటు గంధర్వులు, యక్షులు, కిన్నెరలు కూడా ఆ స్వయంవరానికి హాజరవుతారు. రామలక్ష్మణులను వెంటబెట్టుకుని విశ్వామిత్రుడు అక్కడికి చేరుకుంటారు. వీరాది వీరులైన రాజులు శివధనస్సును పైకి ఎత్తడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మహాబల పరాక్రమవంతులైన వారు కూడా ఆ శివధనస్సును ఒక్క అంగుళం కూడా కదపలేకపోయారు. వచ్చిన వారు వచ్చినట్లుగా అవమాన భారంతో తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. అలా తిరిగి వెళ్ళిన వారిలో రావణాసురుడు కూడా ఒకరు. ఒకసారి ప్రయత్నించి చూడమన్నట్లుగా రాముడి వైపు విశ్వామిత్రుడు చూస్తాడు. దాంతో రాముడు వెళ్ళి శివధనస్సును అవలీలగా పైకి ఎత్తుతాడు. అంతేకాదు, ఆ విల్లుకు వింటినారి ఎక్కించుతాడు. ఆ తాడును ఒకసారి వెనక్కి లాగుతాడు. వెనక్కి వంగిన విల్లు ఒక్కసారిగా ఫెళ్ళుమంటూ విరిగిపోతుంది. ఎవరూ కూడా కనీసం కదిలించలేకపోయినా ఆ విల్లును రాముడు విరగ్గొట్టడంతో అతని పరాక్రమం ఎలాంటిదో వాళ్ళకి అర్థమవుతుంది. సౌందర్యమూర్తి అయిన రాముడి రూపం చూసిన సీత ఆనందంతో మురిసిపోతూ ఆయన మెడలో పూలమాలను వేస్తుంది. జనక మహారాజు ద్వారా కబురందుకున్న దశరథ మహారాజు తన పరివారంతో మిథిలా నగరానికి చేరుకుంటాడు. సీత తన కోడలు అయినందుకు దశరథుడు సంతోషాన్ని వ్యక్తం చేస్తాడు. సీతారాములకు పెద్దల సమక్షంలో వివాహ మహోత్సవానికి ఏర్పాట్లు జరుగుతాయి. అదే సమయంలో తన మరో కూతురైన ఊర్మిళను లక్ష్మణుడికి ఇవ్వాలనుకుంటున్నట్లు జనక మహారాజు చెబుతాడు. తన సోదరుడైన కుశధ్వజుడికి మాండవి, శృతకీర్తి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, భరత శత్రుఘ్నులతో వారి వివాహానికి అంగీకరించమని దశరథ మహారాజును కోరతాడు. అందుకు ఆయన అంగీకరించడంతో ఒకే ముహూర్తంలో అందరి వివాహాలు జరుగుతాయి. జనక మహారాజు తన ఇద్దరి కుమార్తెలు, తన సోదరుడి కుమార్తెలు దశరథుడి కోడళ్ళు అయినందుకు ఎంతగానో పొంగిపోతాడు. దశరథ మహారాజుతో సంబంధం అందుకున్నందుకు తన వంశం తరించిందని చెబుతాడు. తన కుమార్తెలందరికీ మహావీరులు భర్తలుగా లభించడం వాళ్ళు చేసుకున్న అదృష్టం అని అంటాడు. దశరథుడి వంశానికి పేరు ప్రతిష్టలు తెచ్చేలా మసలుకోమని తన కుమార్తెలకు చెబుతాడు. తన కూతుళ్లతో అత్తవారింటికి పంపించడానికి సమస్త లాంఛనాలను సిద్ధం చేయిస్తాడు. స్వస్తి, శుభమస్తు.